ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? అందరూ సంతోషంగా ఆనందంగా నిద్రలేచారా? ఉదయకాల సుమున నిద్రలేంగానే దేవుని పాదాల చెంతకు వచ్చి, దేవా, గత రాత్రికాలం అంతా కూడా మాకు చక్కని నిద్రను అనుగ్రహించావయ్యా, మరొక రోజు మా జీవితాలకు అనుమతించి మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి సంతోషంగా ఆనందంగా గడిపే భాగ్యాన్ని మా తండ్రి మాకు అనుగ్రహించావు నాన్న. మరొక రోజులోకి అడుగుపెట్టే భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. అందును బట్టి నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మనసారా చెల్లించుకుంటున్నాను తండ్రి అని దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ప్రార్థించి మహిమపరిచి ఆయన ఘనపరిచి ఆయన ఆశీర్వాదములు పొందారా? అలా పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా దేవుని ఆశీర్వాదాలు పొందగలిగితే ఎంతో సంతోషంగా ప్రతిరోజు కూడా గడపగలిగే వారికి ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో దురాత్మ చాలా భయంకరంగా వేటాడుతున్నాడండి. ఎవరు దొరుకుతారా? దేవుని బిడ్డల గురించే వేటాడుతున్నాడు వాడు. అన్యులు అక్కర్లేదు, దెయ్యాల బిడ్డలు అక్కర్లేదు. దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో దేవుడి నుంచి వాడిని దూరం చేయాలి, నా వశం చేసుకోవాలనే, వాడి జీవితాన్ని నాశనం చేయాలనే ఈ రోజున దేవుని బిడ్డలతో వేటాడుతున్నాడు వాడు. కాబట్టి ఆ అవకాశం మీరు ఇవ్వకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా దేవునితో గడిపేవారికి ఉండాలి, దేవునితో సహవాసం చేసేవారికి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని మాటలు వినేవారికి ఉండాలి, దేవునికి దగ్గరగా జీవించేవారికి ఉండాలి. అలా ఉంటే మీ జోలికి వాడు రాలేడు. ఎందుకంటే మీ చుట్టూ అగ్నికంచి ఉంటుంది. దేవదూతలను కాపలా పెడతాడు. మిమ్మల్ని టచ్ చేయాలన్నా కూడా వాడు భూస్థాపితం అయిపోతాడు, అగ్నికి ఆహుతి అయిపోతాడు. కాబట్టి వాడు మీ జోలికి రాలేడు. అందుకనే ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో గడపండి అమ్మా, నిద్రలంగానే దేవుని పాదాలు పట్టుకోండి ప్రతిరోజు మిమ్మల్ని బ్రతిమలాడుకుంటుంది. మిమ్మల్ని కాపాడుకోవటానికండి, రక్షించుకోవటానికే. ఈరోజున ఎంతోమందికి తెలియదు, నిద్రలంగానే బయటికి వెళ్ళిపోతున్నారు. అనేక రకాలుగా ఈరోజు నీ బాధ్యత ఉంది, ఇలా చేయాలి, ఇలా సమయం దొరకదు, ఇలా సమయాన్ని వినియోగించుకోవాలని అనేక రకాలుగా ఆ సమయాన్ని ఈ లోకానుసారంగా వినియోగించుకుంటున్నాం. మన జీవితం మన ఆలోచన, మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఏం సాధించాలి అనే ఆలోచనతో తాపత్రపడుతూ మనం అందరూ కూడా దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వకుండా గడుపుతున్నాం. అలా గడపకూడదు. అలా గడిపితే మనందరం కూడా దేవునికి దూరం అయిపోతాం, సాతానుకు దగ్గర అయిపోతాం. వాడికి కావాల్సింది అదే. నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళపోవటమే ఆయన కావాలి, నిద్రలంగా ఆయనతో మాట్లాడుకోపోవటమే ఆయనకి కావాలి, వాడికి కావాలి. కాబట్టి వాడికి అవకాశం ఇవ్వద్దని మీ అందరికీ మరొకసారి తెలియపరుస్తున్నాను. ఈ రోజున ఉదయకాలసం నిద్రలేపి ఆయన పాదాల చెంతకు తీసుకొచ్చాడు. ఆయన స్తుతించుకునే భాగ్యాన్ని ఇచ్చాడు, ఆయన ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చాడు, ఆయన ప్రార్థించుకునే భాగ్యాన్ని ఇచ్చాడు, ఆయన మహిపరిచే భాగ్యాన్ని ఇచ్చాడు, ఆయన ఘనపరిచే భాగ్యాన్ని ఇచ్చాడు, ఆయనతో మాట్లాడుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. అలాగే నా కుటుంబాన్ని, మీ కుటుంబాలని అందరినీ కూడా దేవుని చేతికి అప్పచెప్పే భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. నిద్రలంగానే నా పని అదేనండి. నిద్రలంగా నా పని అదే. నన్ను, నా కుటుంబాన్ని, నా ఆత్మీయ బిడ్డల కుటుంబాలని దేవునికి అప్పచెప్పడమే నా పని. ఆయనకు అప్పచెప్పినాకే మంచం దిగుతాను, ఆయనకు అప్పచెప్పినాకే ఆయన సన్నిలోకి వచ్చి ఆయనతో గడిపినాకే మీతో మాట్లాడడానికి వస్తాను. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని ఎంతో ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఎంతోమందికి ఇచ్చినడండి ఈ అవకాశం, ఎంతోమందికి ఇచ్చినడు. అది నాలో ఇచ్చిన వాళ్ళు ధనుడు నేను. కాబట్టి ఈ అవకాశం నేను సద్వినియోగం చేసుకోవాలని ఎంతోమంది నాతోటి బిడ్డలకి, నాతోటి కుటుంబాలకి, ఆత్మీయ బిడ్డలకి ఎన్నో విషయాలు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఆయన ఆత్మను బట్టి ఎంతోమందికి తెలియపరచాలని ఆరాటపడుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. నా తండ్రి చేతులకు అప్పచెప్పాలని ఆశ ఒక్కటే ఉందండి నా దగ్గర. ఆ ప్రకారమే జీవిస్తున్నాను, ఆ ప్రకారమే ముందుకు వస్తున్నాను. ఈ రోజున సామెతల గ్రంథము 11వ అధ్యాయము 3-4 వచనాల ద్వారా చక్కటి మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే అవి మనం పాటించలేకపోతున్నాం, అవి మనలో ఉంచుకోలేకపోతున్నాం. అందుకనే దేవుడు నాన్న ఇదిగో ఇలా ఉండాలిరా,
జాగ్రత్త నాన్న అని కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నా దేవుడు నాకు తెలియపరిచాడు. ఆ మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి విందామా? తీయండి, పరిశుద్ధ లేఖన గ్రంథం తీయండి. సామెత గ్రంథము 11వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. మొదటగా 3వ వచనం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపును అంటే దేవుడే చెబుతున్నాడంటే యథార్థంగా బ్రతుకున్నానా, యథార్థంగా జీవించు. నువ్వు ఎప్పుడైతే యథార్థంగా బతుకుతావో అదే నీకు త్రోవ చూపిస్తారా అంటున్నాడు. త్రోవ చూపిస్తుంది. ఎందుకంటే చెడు జోలికి వెళ్ళవు, చెడు చూడవు, చెడు మాట్లాడవు, చెడు కాబట్టి యథార్థవంతుల యథార్థత వరకు త్రోవ చూపించును అంటున్నాడు. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయను. ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయను. అవును కదండి. ఎవరికి ద్రోహం చేద్దామా, ఎవరికి అన్యాయం చేద్దామా, ఎవరిని బాధ పెడదామా, ఎవరిని దోచుకుందామా, ఎవరితో మరి ఇబ్బంది పెడదామా అనే వాళ్ళకి మూర్ఖ స్వభావం వారికి పాడు చేస్తుంది. వాళ్ళు మూర్ఖ స్వభావంలో ఉంటారు, మూర్ఖులుగా ఉంటారు. అంటే ఏమీ తెలియని వారిగా ఉంటారు. వాళ్ళ జీవితాలని పాడు చేస్తుంది, నాశనం చేస్తుంది, కటకటాలు పాలు చేస్తుంది, అవమానాలు పాలు చేస్తుంది, అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తుంది. దానికి కారణం మూర్ఖ స్వభావం. ద్రోహం, అన్యాయం చేయిందే వాళ్ళకి నిద్ర పట్టదు, పాపం చేయిందే నిద్ర పట్టదు. అలాగే ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టింది నిద్ర పట్టదు, ఎవరో ఒకరిని దోచుకుంది నిద్ర పట్టదు, ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టిందే వాళ్ళకి ఆ రోజు గడవదు. మూర్ఖ స్వభావంతో కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏమైంది అంటున్నాడు? పాడు చేస్తారు, పాడైపోతారు. మూర్ఖ స్వభావం వారిని పాడు చేయను, పాడైపోతారండి. అలాంటి మనస్సు మీలో ఉండకూడదయ్యా, అలాంటి మూర్ఖ స్వభావం మీలో ఉండకూడదు. జాగ్రత్త పడంటారా? ఈ మాట విన్న రోజు కానీ ఈ రోజు నుంచి అయినా ఈ మాట మీ హృదయంలో భద్రపరుచుకుని, నాలో మూర్ఖ స్వభావం ఉందా, నేను ఎవరైనా ఇబ్బంది పెట్టేవాడికి ఉన్నానా, ఎవరైనా బాధ పెట్టేవాడికి ఉన్నానా, ఎవరికైనా ద్రోహం చేసేవాడికి ఉన్నానా? అలా ఉంటే నా జీవితం పాడైపోద్ది కదా, అలా ఉండకూడదు కదా అనే ఆలోచన కలిగి యథార్థవంతుల ఈ యథార్థంగా ఉండాలని, నేను యథార్థంగా ఉండాలి, అదే నాకు దావ చూపించింది, దానివల్ల నేను నాకు మేలు జరిగిద్ది, దానివల్ల నాకు ఉపకారం జరిగిద్ది, దానివల్ల ఎంతోమంది నాకు సహాయపడతారు, ఎంతోమంది నాకు మేలు చేస్తారు, ఎంతోమంది దగ్గర నేను మనల్ని పొందుతాను, ఎంతోమంది దగ్గర మంచి అనిపించుకుంటాను. దేవుడు కూడా నన్ను మెచ్చుకుంటాడు, ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. నాకు ఇంకా కూడా మరైన అవకాశాలు దేవుడు నాకు అనుగ్రహిస్తాడని ఆ ప్రకారం జీవించే వరకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అందుకనే ఈ అమూల్యమైన మాటను మనకు తెలియపరిచాడు. ఇవి మనకు తెలియదండి. ఈ రోజున లోకంలో ఎలా బ్రతుకుతున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా నడుచుకుంటున్నామో మనకు తెలియదు. ఎదురువారికి ఇబ్బంది పెడతామంటే మనకు సంతోషం, ఎదురువారిని బాధ పెడతామంటే మనకు సంతోషం, ఎదురువారిని అవమానపరుస్తున్నట్టు మనకు సంతోషం. ఎందుకో తెలుసా? చూసావా, నాకు భయపడ్డాడు రోయ్, చూసావా వాడిని ఏ విధంగా మోసం చేశాను, చూసేవాడికి ఏ విధంగా ద్రోహం చేశాను, చూసావా వాడిని ఏ విధంగా అవమానపరిచాను. ఎందుకంటే అంత తెలివిగా ఉండరు, నేను అంత గొప్పవాడిని, నాకు భయపడుతున్నాడు చూసావా అనే ఆలోచన కలిగి మనం ఉంటామండి. దానివల్ల నువ్వెంతో నష్టపోతావురా అంటున్నాడు. నీ చుట్టూ నీకు ద్రోహులే ఉంటారురా అంటున్నాడు. నువ్వు ద్రోహం చేస్తే తిరిగి నీకు ద్రోహం చేయరా, నువ్వు అపకారం చేస్తే తిరిగి నీకు అపకారం చేయరా, నీకు చేయొచ్చు, నీ కుటుంబానికి కూడా చేయొచ్చు. అలా ఎన్ని జరగట్లేదండి. రోజున భార్యాభర్తల మధ్య అలా జరుగుతున్నాయి, తల్లి బిడ్డల మధ్య జరుగుతుంది, తండ్రి బిడ్డల మధ్య జరుగుతుంది. దీనికి కారణం కక్ష. దురాత్మ దొరబడిపోయి దేవునికి దూరంగా ఉండటం వల్ల దీనికి కారణం. దురాత్మ దొరబడిపోతున్నాడు. నీ భర్త మీద నువ్వు కక్ష పెట్టుకో, నీ భార్య మీద నువ్వు కక్ష పెట్టుకో, నీ బిడ్డల మీద నువ్వు కక్ష పెట్టుకో. నీ మాట వింటలేదుగా, నువ్వు చెప్పినట్టు చేయట్లేదుగా, ఎందుకు ఊరుకుంటున్నావు అని అనేక రకాలుగా విభేదాలు పెట్టి కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తున్నాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు ఈ రోజున, అమ్మ జాగ్రత్తగా ఉండండి,
జాగ్రత్తగా ఉండండి. చూసావా, ఈ మాటలు మీరు తెలుసుకోలేదు కాబట్టి ఈరోజు మీరు ఇన్ని బాధలు పడుతున్నారు. ఇంతగా మూర్ఖ స్వభావంతో మీరు జీవిస్తున్నారు. మరి ఈ రోజు నుంచి ఆ మూర్ఖ స్వభావాన్ని విడిచిపెడతారా? ఈ రోజు నుంచైనా నేను యథార్థంగా ఉండాలి, అది నాకు త్రావ చూపించిద్ది, నన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది, మంచిగా మాట్లాడే అవకాశాన్ని నాకు ఇస్తుంది, మంచిగా నేను ప్రేమించే అవకాశాన్ని నేను కలిగి ఉంటాను అనే ఆలోచన కలిగి ఉంటారా? అలా ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. అందుకే ఈ రోజున ఈ మాటలు మనకు తెలియపరిచాడు. చూడండి 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదండి. ఉగ్రత దినం ఏంటి? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, అనేక రకాలుగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆస్తి అక్కడికి రాదు. రెండోది, దేవుడి రాకడ సమయంలో అది ఆస్తి అక్కడికి రాదు. నీ ఆస్తిని బట్టి నేను దేవుడు తీసుకెళ్ళడం. నువ్వు మంచివాడివా, నువ్వు నా బిడ్డవేనా, నాకు అనుకూలంగా నడిచావా అని ఆలోచించి నిన్ను దేవుడు లేవనెత్తుకుంటాడు. అది చెప్తున్నాడు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. అలాగే నీతి మరణం నుండి రక్షించును. నువ్వు నీతిగా ఉన్నావంటే మరణం నిన్ను రక్షిస్తుంది. అవును కదండి. నీతిగా ఉన్నావంటే ఎంతోమంది నిన్ను ప్రేమిస్తారు. నీ జోలికి ఎవరు రారు, నేను ఎవరు ఇబ్బంది పెట్టరు, నీ మీద ఎవరు కక్ష కట్టరు. దేవుడు అదే కదా చెప్తున్నాడు. అలాగే నీతి మరణం నుండి రక్షించును అంటే ఏంటి? దేవుడు నేను రక్షిస్తాను రా, నువ్వు నీతిగా బతుకు, నిన్ను ఎప్పుడూ నేను రక్షించుకుంటానయ్యా, నిన్ను ఎప్పుడూ కాపాడుకుంటాను, నా రాకడ సమయంలో నిన్ను లేవనెత్తుకుంటాను రా, ఇది నువ్వు కలిగి ఉండరా, నీతిగా బతకరా, నిజాయితీగా బతకరా, ఈ లోకంలో తోటి వాళ్ళతో మంచి అనిపించుకోరా, చెడ్డ అనిపించుకోవద్దు నాన్న, మంచిగా బతుకు, నీతిగా బతుకు, నిజాయితీగా బతుకు, ఎదుటి వారికి సహాయం చేయటం నేర్చుకోరా, ఎదుటి వారిని ప్రేమించుకోవటం నేర్చుకో, నీ భర్తని ప్రేమించడం నేర్చుకో, నీ భార్యని ప్రేమించుకోవడం నేర్చుకో, నీ బిడ్డల్ని ప్రేమించుకోవడం నేర్చుకో, నీ తోటి వారిని ప్రేమించడం నేర్చుకో, నీ కొలీగ్స్ని ప్రేమించడం నేర్చుకో, నీ తోటి ఉద్యోగస్తుల్ని ప్రేమించడం నేర్చుకో, నీతో సహవాసం చేసే వాళ్ళని ప్రేమించడం నేర్చుకోరా, అంతేగాని ద్వేషించడం నేర్చుకోవద్దు నాన్న. ఆ ద్వేషం నీలో కొద్దు, దానివల్ల నువ్వు మరణానికి పాత్రుడు అయిపోతావు. కాబట్టి నువ్వు ఆ విధంగా ఉండాలి, నీతిగా బతకాలని నేను కోరుకుంటున్నాను. అందుకే నీకు మాటలు తెలియపరచాను నా బిడ్డ ద్వారా అని మనందరికీ తెలియపరుస్తున్నాడండి. చూడండి 5వ వచనం. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయను. యథార్థవంతుల నీతి వారి మార్గము సరళము చేయను. నీ మార్గాన్ని సరళం చేస్తుందంట యథార్థం, నీతి. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయను. అన్ని రకాలుగా నీకు సహాయం చేస్తుంది, అన్ని రకాలుగా నీకు మేలు జరిగే విధంగా ఉంటుంది. అలా నీకు ఆలోచనలు వస్తాయి, అలా నీ ప్రణాళిక ఉంటుంది, అలా నువ్వు సిద్ధపడతావు, అలా నువ్వు నీ కుటుంబాన్ని సంతోషంగా ఆనందంగా చూసుకునే భాగ్యం కలిగి ఉంటావు. నిన్ను చూసుకుని మరిసిపోతూ ఉంటావు. నేను యథార్థంగా బతకటమే కదా, బతకటం వల్లే కదా నేను ఈరోజు నీతి మార్గం నడుచుకుంటున్నాను, నన్ను ఆ నీతి మార్గమే సరళం చేస్తుంది కదా, నన్ను నడిపిస్తుంది కదా అనే ఆలోచన నీలోకి వచ్చింది. నేను దేవుని బిడ్డగా బ్రతుకుతున్నాను కదా, అందుకే దేవుడు నన్ను ఇలా నడిపిస్తున్నానని దేవునికి మహిమఘనత ప్రభావం చెల్లించే బిడ్డగా కూడా నువ్వు ఉంటావు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమని? యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయను. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతున్నాడు. ఎక్కడ? లోకంలో పడిపోతున్నాడండి. అందపాతాళానికి వెళ్ళిపోతాడు రేపొద్దున. వాడు ఎందుకు పనికిరకుండా పోతున్నాడు? ఏ పని చేసినా వాడు సక్సెస్ఫుల్ కాలేడు. ఏ పని చేసినా సక్సెస్ఫుల్ కాలేడు. నిరుత్సాహమే వాడి జీవితంలో ఉంటుంది. ఏంటి, ఎందుకు నా బతుకిలా అయిపోయింది, ఎందుకు ఇలా అయిపోయాను అనే ఆలోచిస్తాడే కానీ సర్దిద్దుకునే అవకాశం వాడికి ఉండదు. ఎందుకంటే వాడు ఎక్కడున్నాడు? యథార్థంగా బతకట్లేదు. భక్తిహీనుడాడు, దేవునికి దూరంగా ఉన్నాడు, దేవుణ్ణి అసహించుకుంటున్నాడు, జీవంగల దేవుడు తెలుసుకోలేకపోతున్నాడు, బొమ్మలను పూజిస్తున్నాడండి. జీవం లేని వాటిని పూజిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే జీవం లేని వాటిని పూజిస్తున్నాడు. దానివల్ల ఏంటి లాభం? నీలో జీవం ఉంటే కదా నువ్వు ఏదైనా మాట్లాడగలుగుతున్నావు. జీవం లేకపోతే నువ్వు మాట్లాడగలుగుతావా?
జీవం లేని భర్తతో నువ్వు కాపురం చేయగలుగుతావా? జీవం లేని భార్యతో నువ్వు కాపురం చేయగలుగుతావా? జీవం లేని తల్లిదండ్రులతో నువ్వు మాట్లాడగలుగుతావా? ప్రేమను పంచుకోగలుగుతావా? లేదు కదా. అలాగే జీవం లేనివాడిగా వాళ్ళు అయిపోతారండి. అదే దేవుడు చెప్తున్నాడు, ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి భక్తిహీనుడు తన భక్తిహీనతనే పడిపోవునంటున్నాడు. దేవుణ్ణి నమ్మని బిడ్డలు, నిజం దేవుడు ఎవరో తెలుసుకునే బిడ్డలు భక్తిహీనతకి పడిపోతారు, చావుకు దగ్గరైపోతారు, మరణానికి దగ్గరైపోతారు. వాళ్ళ జీవితం అంతా కూడా గలిబిలిగా ఉంటుంది. ఎందుకంటే సాతానుడు వాడిని అలా సిద్ధపరుస్తాడు. అలా చేస్తే కానీ వాడు నిత్య నరకానికి వెళ్ళలేడు. వాడిని పాడు చేస్తేనే, దేవునికి దూరం చేస్తేనే వాడు నిత్య నరకానికి వెళ్ళిపోతాడని వాడి పనిదే చేస్తున్నాడు. డబ్బుని ఎరేస్తాడు, ఇంకా చాలా రకాల వెర్ల వేసి చివరాఖరికి వాడి మెడకు ఉచ్చు తగిలించి వేస్తాడు. అందుకని ఈ రోజున భక్తిహీనులు పాడైపోతున్నారు. భక్తిహీనత చేతనే పాడైపోతున్నారు, చెడిపోతున్నారు, ఆఖరికి మరణానికి పాత్రలైపోతున్నారు. ఆ స్థానంలో మనం ఉండకూడదని ఈ రోజున చక్కని మాటలు మనకు తెలియపరిచి మనల్ని ప్రోత్సహిస్తున్నాడు దేవుడు. నాన్న, ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ ఈ మాటలు గమనించండి. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి దగ్గరగా ఉండండి. మీకెన్ని పనులన్నా ఉండేయండి, ఆయన సమయానికి ఇవ్వండి. నిద్రలంగానే ఆయన పాదాలు పట్టుకోండి. ఒక అర్ధగంట సమయం ఆయనకి ఇవ్వండి. మీరు వాష్ చేసుకోవడానికి పావుగంట ఇస్తారుగా, స్నానం చేసుకోవడానికి పావుగంట ఇస్తారుగా, మేకప్ చేసుకోవడానికి పావుగంట ఇస్తారుగా, గబగబా టిఫిన్ తినడానికి పావుగంట టైం ఇస్తారుగా, మీ బాధ్యతలు అప్పచూడటానికి మ్యాక్సిమం అరగంట పట్టిద్దిగా గమనించేరటానికి. ఈ సమయం అంతా కూడా మరి దేవుడు ఇచ్చిందేగా. మరి దేవుడి సమయం ఒకటి ఉందగా. నిద్రలంగా ఆయన పాదాలు పట్టుకుని, నాన్న ఈరోజంతా కూడా మమ్మల్ని కాపాడయ్యా, నా కుటుంబాన్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నానయ్యా, ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండయ్యా, నా కుటుంబంలో ఎవరికి ఇటువంటి బాధ్యతలు అప్పచెబుతున్నావో ఆ బాధ్యతలు నెరవేర్చడానికి నీ సహాయం కావాలయ్యా. నీ సహాయం లేకుండా నెరవేర్చగలుగుతామా? నీ సహాయం లేకుండా ఈరోజంతా సంతోషంగా ఆనందంగా గడపగలుగుతామా? నీ సహాయం లేకుండా ఈరోజంతా కూడా సురక్షితంగా బతకగలుగుతామా? మాకు నీ సహాయం కావాలయ్యా. అనుక్షణం మాకు తోడుగా ఉండయ్యా. మా మనసు మార్చు, మా ఆలోచన మార్చు, మా ప్రవర్తన మన నడవడం మార్చయ్యా. ఎక్కడ కూడా తొట్టుపడకుండా ప్రశాంతంగా అయ్యా నెమ్మది సమాధానం కలిగి జీవించే భాగ్యాన్ని మాకు కలిగించు. నీ పరలోక జ్ఞానంతో నింపయ్యా. జ్ఞాన కొదవతో ఉన్నామయ్యా. నీ పరలోక జ్ఞానంతో నింపు. నీ జ్ఞానం కలిగి, నీ వివేకం కలిగి, నీ బుద్ధి కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా. మాకు తోడుగుండయ్యా అని ప్రతిరోజు కూడా ఉదయకాలసం లేచి దేవుని పాదాల చెంతకు దేవునికి పాదాల చెంతకొచ్చి దేవునికి నీ కుటుంబాన్ని అప్పచెప్పుకుంటే ఆ రోజంతా కూడా ఎంతో సంతోషంగా నీ భార్యతో, నీ బిడ్డలతో, నీ భర్తతో కలిసిమెలిసి సంతోషంగా జీవించే భాగ్యాన్ని, నీకు అప్పచెప్పిన పని సంతోషంగా ఆనందంగా చేసే భాగ్యాన్ని, నువ్వెంత కష్టపడినా, నువ్వెంతగా ప్రయాసపడినా ఆ ప్రయాసకి ఫలితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అలా మీరందరూ ఉండాలని దేవుడు కోరుకునే దేవుడు ఎందుకు పనికిరని బిడ్డ ద్వారా ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు విని సంతోషంగా ఆనందంగా నిద్రలేచి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో గడిపే వారికి ఉండాలని, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినేవారిగా, దేవుని వాక్యాన్ని చదువుకునేవారిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. ప్రతిరోజు ఉదయకాల సమయంలో కీర్తన గ్రంథం నుంచి చూడండి ప్రేమ దేవుని పెట్టారా. ఈరోజు నేను ఒక్కొక్క విషయం చెప్తాను. అదేమంటే కొన్ని సంవత్సరాలుగా నేను పాటిస్తున్నాను. అది మరి మీరు కూడా పాటిస్తే బాగుంటుందేమో. దేవుడు ఎందుకు ఈరోజు నాకు తెలియపరచమని కోరుకుంటున్నాడు. నా హృదయంలో పెట్టాడు. ఏమంటే దావీదు కీర్తన 23వ అధ్యాయం, దావీదు కీర్తన 27వ అధ్యాయం, దావీదు కీర్తన 34వ అధ్యాయం, దావీదు కీర్తన 54వ అధ్యాయం, దావీదు కీర్తన 86వ అధ్యాయం, దావీదు కీర్తన 90వ అధ్యాయం, దావీదు కీర్తన 91వ అధ్యాయం, దావీదు కీర్తన 103వ అధ్యాయం, దావీదు కీర్తన 121వ అధ్యాయం, దావీదు కీర్తన 128వ అధ్యాయం. తప్పకుండా కష్టం అనుకోకుండా, సమయం పోతుంది అనుకోకుండా ఈ అధ్యాయాలన్నీ కూడా ప్రతిరోజు కూడా మీరు చదవండి. వీలైతే మోకాళ్ళు వేసుకుని చదవండి.
దేవుడు మీ చేతిలో ఎన్ని అద్భుతమైన కార్యాలు జరిపిస్తాడో, ఎంతగా మిమ్మల్ని దీవిస్తాడో, ఆస్వాదిస్తాడో మీరు ఊహించలేంత విజయాలు మీరు పొందుకుంటారు. మీరు ఊహించలేని సంతోషాన్ని, ఆనందాన్ని నీ కుటుంబంలో పాలు పొంగినది పొంగిద్ది. నేను పొందుకుంటున్నానండి. కొన్ని సంవత్సరాలుగా ఈ అధ్యాయాలన్నీ కూడా ప్రతిరోజు నేను, నా బిడ్డలు, నా భార్య అందరం కూడా ఆయన సన్నిధిలో చదువుకుంటాం. అలా మీరు కూడా పాటిస్తే మీ జీవితాల్లో కూడా అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. నాకు చేసిన వాడు మీకు చేయదా? చేస్తాడండి. తప్పకుండా ఇది పాటిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ప్రతిరోజు కూడా రాత్రికాల సమన సామెతల గ్రంథం చదవండి. కుటుంబ సమేతంగా కూర్చోండి. భార్య, భర్త, బిడ్డలు కూర్చొని ఓ చక్కని పాట పాడటమో, పాట రాకపోతే వినటమో చేసి సామెతల గ్రంథం చదివి చూడండి. సామెతల గ్రంథము 31 అధ్యాయాలు, నెల 31 రోజులు 31 అధ్యాయాలు. కాబట్టి ప్రతిరోజు డేటు ఈరోజు 12 అధ్యాయం. అలా వరుసనే చదువుకుంటూ ప్రతిరోజు కూడా ప్రతి అధ్యాయం చదవండి. ప్రతి ఒక్క సామెతల అధ్యాయంలో, ఒక్కొక్క అధ్యాయంలో ఎన్నో విషయాలు దేవుడు భద్రపరుచున్నాడు. ఆ మాటలు మీరు తెలుసుకుంటే ఈ లోకం వైపు చూడరు, చెడు ఆలోచించరు, చెడు మాట్లాడరు, చెడు చూడరు, చెడు వినరు. ఎంత పవిత్రంగా బతుకుతారో, ఎంత పరిశుద్ధంగా బతుకుతారో, ఎంతగా ఎదుటివారిని ప్రేమిస్తారో, ఎంతగా ప్రేమను పొందుకుంటారో మీకే తెలుస్తుంది. ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో, ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదో అనేకమైన విషయాలు పొందుపరుచున్నాడమ్మ ఆ యొక్క మాటల ద్వారా. కాబట్టి అందుకే ప్రతిరోజు కూడా సామెతల గ్రంథం చదవండి అని మీకు తెలియపరుస్తున్నాను. మీరు సామెతల గ్రంథం చదవటం మొదలు పెడితే ఎంత సంతోషంగా, ఆనందంగా ఉంటారో, మీ జీవితాన్ని ఏ విధంగా మార్చుకుంటారో మీకే అర్థమైంది. ప్రతిరోజు కూడా పరిశుద్ధ లేఖల నుంచి ఒక అధ్యాయం చదవండి. ఏదో ఒక సమయాన్ని కేటాయించుకోండి. ఈ సమయంలో నేను దేవుని సన్నిధిలో గడపాలి, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. ఒక అధ్యాయం, చాలా అధ్యాయాలు ఏమి లేవండి, అన్ని చిన్న చిన్న అధ్యాయాలే. ఒక్క 15 నిమిషాలు చాలు అధ్యాయానికి. మనసు పెట్టి చదివితే, తొందరగా చదివితే 5 నిమిషాలే. అలా కాదు, మనసు పెట్టి చదవండి. 15 మినిట్స్ మీతోనే సూటిగా మాట్లాడతాడు దేవుడు. నువ్వు చదువుతుంటే నీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అలా చదవండి. తప్పకుండా మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు. ఇది మీ జీవితాల్లో జరగాలని దేవుడు కోరుకొని నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడండి. కాబట్టి ఈ మాటలు మీరు వింటారు కదా, ఈ మాటలు మీరు పాటిస్తారు కదా, ఈ విధంగా దేవునితో సహవాసం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరమ గల దేవ, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నా యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రువైన మా తండ్రి, మా ఆరాధనకే గుడివైన మా ప్రభువ, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, పాపభారం నడిపించాలని తండ్రేమతి ఆజ్ఞాపించాడో, తండ్రి మాట జవదాటకుండా దివి నుండి భూమికి దిగివచ్చి పసిబాలుడుగా జన్మించి, పశువుల పాకలో జన్మించి, ఇంతకన్నా తగ్గింపు లేదు అంతగా తగ్గించుకుని మరి లోకానికి వచ్చి మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని ఎన్నో ఈ లోకానికి దిగి వచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. మనసారా చెల్లించుకుంటున్నాను తండ్రి దేవా. ఉదయకాల సమన నీ బిడ్డలతో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చావయ్యా. నా ద్వారా నువ్వే నీ బిడ్డలతో మాట్లాడావు. ఎన్నో అమూల్యమైన విషయాలు నీ బిడ్డలకు తెలియపరిచావు. నీకు మరింతగా దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నావయ్యా. అలా ఉండటం వల్ల నా బిడ్డలు దీవించబడతారు, ఆస్వాదించబడతారు. నా బిడ్డలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు, నీతి మార్గం నడుస్తారు, నిజాయితీగా బతుకుతారు, పవిత్రంగా బతుకుతారు, పరిశుద్ధంగా బతుకుతారు. నా పోలికలో నా బిడ్డలు ఉంటారని ఎంతో ఆశ కలిగి రోజున నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడావు ప్రభా. అందరి బట్టి హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా
నీకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం కూడా అయ్యా నీతో సహవాసం చేయాలని కోరుకున్నానయ్యా. ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం కూడా జీవంగల తండ్రి ఎవరో తెలుసుకొని దేవుని సన్నిలో నీ సన్నిలో నీతో సహవాసం చేయాలని, నీతో గడపాలని కోరుకున్నానయ్యా. అటువంటి మనస్సుని నీ బిడ్డలకు అనుగ్రహించు. నీ పరలోక జ్ఞానంతో నీ బిడ్డలు నింపుతాండి. ఆ ప్రకారంగా నీ బిడ్డలందరినీ కూడా కాపాడమని, రక్షించమని కోరుకుంటున్నామయ్యా. ప్రతి బిడ్డ కోసం ప్రతి కుటుంబం కోసం నువ్వు ప్రాణం పెట్టావు కదా ప్రభా. ఈ లోకంలో ప్రతి బిడ్డ కోసం ప్రతి కుటుంబం కోసం నువ్వు ప్రాణం పెట్టావు కదా. కాబట్టి నీ బిడ్డలందరినీ కాపాడుకో ప్రభా. ఏ ఒక్క బిడ్డని, ఏ ఒక్క కుటుంబాన్ని కూడా అగ్నిగుండ పాలు చేయొద్దయ్యా. ఏ ఒక్క బిడ్డని, ఏ ఒక్క కుటుంబాన్ని రెండో మరణానికి అప్పచెప్పొద్దు ప్రభా. దయ చూపించు, కృప చూపించు, కనికరం చూపించయ్యా. నీ బిడ్డలు చేసిన అపరాధాలు మన్నించినానా. నీ బిడ్డలు చేసిన అపరాధాలు మన్నించు తండ్రి. పాపని లోకంలో నుంచి నీ బిడ్డలు విడిపించయ్యా. సాతాను బంధహస్తుల నుంచి నీ బిడ్డలు విడిపించయ్యా. చెడు మార్గాల నుంచి, చెడు ఆలోచనల నుంచి, చెడు ప్రవర్తన నుంచి, చెడు వ్యసనాల నుంచి నీ బిడ్డలు విడిపించునానా అయ్యా. నీ పరలోక జ్ఞానంతో నింపి చక్కటి మాటలు నడుచుకోవడానికి వాళ్ళకి చక్కటి మనసుని వాళ్ళకి దయచేయమని, అనుక్షణం నీకు దగ్గరగా నీ అందు సమాధానం జీవించే భాగ్యాన్ని నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తుని వేడుకున్నానయ్యా. ఈ రోజున ఎన్నో కుటుంబాల్లో కోపాలతో, ఆవేశాలతో కుటుంబాలు చెల్లాచెదరైపోతున్నాయి ప్రభా. దీని అంతటికీ కారణం సాతానుడికి తావిస్తున్నారయ్యా. అలా ఇవ్వకుండా అయ్యా ప్రతి బిడ్డలో, ప్రతి కుటుంబంలో కూడా ఆ భార్యాభర్తల్లో జీవంగల దేవుని తెలుసుకుని వాళ్ళందరూ కూడా దేవునితో గడిపే భాగ్యాన్ని, ఆ ప్రకారం కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని వాళ్ళందరికీ అనుగ్రహించయ్యా. కుటుంబాల్లో ఎన్నో కుటుంబాల్లో చిందరవందర జరుగుతుంది. రకరకాలుగా చీకుచిలతో అల్లాడిపోతున్నారయ్యా. నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకున్నానా. నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకోతండి. నీ బిడ్డలందరినీ కూడా కాపాడి రక్షించయ్యా. నీ బిడ్డలందరినీ కూడా నువ్వు దర్శించయ్యా. నీ బిడ్డలందరితో నువ్వు మాట్లాడు ప్రభా. నువ్వు మాట్లాడితే నీ బిడ్డలు వింటారయ్యా. నీ బిడ్డలతో మాట్లాడు. అన్ని రకాలుగా సాయం చేయి ప్రభా. ఎల్లప్పుడూ తోడుగా ఉండయ్యా. తోడుగా ఉండు. ఎల్లప్పుడూ తోడుగా ఉండి వాళ్ళ చుట్టూ నీ అగ్రికంచినట్టు నీ దేవదూతలను కాపలా పెట్టుతండి. ఈ రోజున ఎవరి అక్కర్లో ఉన్నారో, ఈ రోజున ఎవరి కష్టాల్లో, బాధల్లో, సమస్యలు ఉన్నారో, ఈ రోజున ఎవరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో దయ చూపించండి, కనికరం చూపించండి, కనికరం చూపించండి అయ్యా. ఆ విధంగా నీ బిడ్డలందరికీ సహాయం చేయమని, నీ బిడ్డలందరినీ కాపాడమని, రక్షించమని, అన్ని రకాలుగా నీ బిడ్డలకి నీ తోడ్పాటును అందించి ధైర్యాన్ని, మనోబలాన్ని నీ బిడ్డలను పెంచమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఆ విధంగా నీ బిడ్డలందరికీ నీ సహాయం అందించి, నీ ఆశీస్సులతో, నీ ఆశీర్వాదాలతో, దీవులతో నీ బిడ్డలు నింపి అయ్యా ఈ రోజంతట్లో కూడా సంతోషంగా ఆనందంగా జీవించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నా దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దీర్ఘాయుష్యున్న తండ్రి మీ అందరికీ అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో మిమ్మల్ని అందరినీ కూడా సాక్షులుగా నిలబెట్టును గాక. మీ జీవితంలో తండ్రి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యాలు జరిపించి దేవుని సన్నిధిలో మిమ్మల్ని అందరినీ కూడా సాక్షులు నిలబెట్టును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. విన్నారుగా చక్కని మాటలు. ఈ మాటలు హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించే వరకు ఉండండి. ఈ మాటలు ఎంతోమందికి పంచుకునే వరకు ఉండండి. ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. దానివల్ల ఎంతోమంది ఈ మాటలు రీచ్ అవుతారు. ఎంతోమంది ఈ మాట తెలుసుకుని వాళ్ళు కూడా మీలాగే దేవునికి దగ్గర అవుతారు. దేవుడి పని అదేనండి. ఈ రోజున మనకి ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడంటే, ఈ మాటలు మనం విని మనం పాటించి ఎంతోమందికి తెలియపరిచే వరకు ఉండాలి. ఈ లోకంలో ప్రతి బిడ్డ కూడా, ప్రతి కుటుంబం కూడా దేవుని బిడ్డలు కావాలి, సాతాను బిడ్డలు కాకూడదు, రెండో మరణం చూడకూడదు, అగ్నిగుండం కాలకూడదు నా బిడ్డలు అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మీరు కూడా ఎంతోమందికి తెలియపరచమని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనం అందరం ఒక తండ్రి బిడ్డలమే కదండి, అన్నదమ్ములు, అక్క చెల్లెలమే. కానీ మన రోజున ఎలా బ్రతుకుతాం తెలుసా? శత్రువులుగా బ్రతుకుతున్నాం, విరోధులుగా బ్రతుకుతున్నాం. ఎందుకంటే దేవునితో సహవాసం చేయట్లా. ఎవరితో సహవాసం చేస్తున్నాం? సాతానుతో సహవాసం చేస్తున్నాం. అందుకని కక్షలు, కాఠిన్యాలు, విరోధం, గొడవలు. దీనికి కారణం ఇదే. ఒకరికొకరు ప్రోత్సాహం లేదండి. ఒకరికొకరిలో ద్వేషం పెరిగిపోతుంది. ఆ ద్వేషమే వాడు పుట్టిస్తున్నాడు. వాడు కావాల్సింది అదే. చెరగొట్టడం, గొడవ పెట్టడం, చంపుకోవటం, విడిపోవటం వాడికి కావాల్సింది.
అలా చేస్తే నాతో పాటు వాళ్ళందరూ కూడా అగ్నిగుండానికి వస్తారని ఆశ కలుగుకున్నాడు. దేవుని బిడ్డలను దూరం చేశాను, దేవుని ప్రేమకు దూరం చేశాను, అగ్నిగుండ పాలు చేశాను, సంతోషపడతాడు. అవకాశం ఇవ్వకండి. ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో గడపండి, దేవునితో సహవాసం చేయండి. మీరందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, దీర్ఘాయుష్మంతుతో మీరు ఉండాలని, దేవుడు ఆకర్షణ మనకి సిద్ధపడి ఆయన పరలోక రాజ్యానికి మనం అందరం కూడా వెళ్ళాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.